అప్పటి నుంచి నాకు తెలుసు మొత్తం గులాబీ గ్యాంగ్ అంతా మన మీద వాడి విమర్శలు చేస్తారు. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ తీసుకోండి, ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టలేదు. 9 హెక్టి కట్టి 2 లక్షలు నీళ్ళు ఇస్తామన్నారు, ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇయ్యలే. అది పోయింది వారదా కడతామన్నారు, అది ఇయ్యలే. నిజామాబాద్ చూసుకోండి, మా జిల్లానే ఒక్కటంటే ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నుంచి నిజామాబాద్ కు నీళ్లు రాలే. కరీంనగర్ చూసుకోండి, పాతయే అదే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ మిడ్ మానేర్ లోవర్ మానేర్ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లను ఆయకట్టును స్థిరీకరణ చేసేది తప్పితే ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క ఎకరానికి కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. ఒక్క మెదక్లో మాత్రం మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అది కట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. మిగతా వరంగల్ చూసుకోండి, ఇంత ఉద్యమాలు చేసి ఇంత పోరాటాలు చేసిన వరంగల్లో 25 ఏళ్లైతే దేవాదుల పూర్తి కాదు, 25 ఏళ్లైతే ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు కాదు. ఈ తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల్లో వరంగల్ కోసం ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కట్టినటువంటి పాపానవలే. మీదికెళ్ళి ఎంత ఘోరం అంటే కాకతీయ కెనాల్లో నీళ్లు వాడతలేవు చివరి వరకు అని చెప్పి తాడిపత్రిలు పెట్టి నీళ్లు ఇచ్చిరు తప్పితే కనీసం కాలువలు లైనింగ్ చేసుకుందామనే ఆలోచన కూడా చేయలేదు. నల్గొండ జిల్లా గురించి ఆలోచన చేస్తే ఘోరమైన పరిస్థితి, కనీసం ఒక రిజర్వాయర్ కొత్తది కూడా తవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికి తోడేం చేసిరు, నల్గొండకు నీళ్లు ఇవ్వాలంటే పాలమూరు రంగారెడ్డి నుండే నీళ్లు ఇవ్వాలని చెప్పి డిండికి కూడా ఇక్కడి నుంచే నీళ్లు ఇస్తామని చెప్పి డిండి లిఫ్ట్ పనిచేయాల్సిందే, నల్గొండకు నీళ్లు రావాల్సిందే. కానీ అనేకమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. గంధమల్ల సాగర్ ఉన్నది, సంగారెడ్డి కెనాల్ అని ఇంకోటి ఉన్నది, ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ఉన్నది, ఎస్ఎల్బిసి నుండి సోర్స్ ఉన్నది. అవన్నీ పక్కకు పెట్టి పాలమూరు రంగారెడ్డికేలే నల్గొండకు నీళ్లు ఇస్తామని పాలమూరుకు నల్గొండకు పంచాయతీ పెట్టుడు తప్పితే ఒక్కటి కూడా పనికొచ్చే పని